How dangerous is vaping? It is pretty dangerous than smoking. స్మోకింగ్ ఎక్కువ చేస్తే హార్ట్ అటాక్ వస్తుందా? ఎస్, అండ్ బట్టల్లో ఉండే స్మోక్తోని కూడా పేషెంట్స్ ఎఫెక్ట్ అవుతారా అనే రీసెర్చ్ కూడా జరిగింది. మన తాతలు 80s లో ఉన్నా సరే ఇంకా బీడీలు తాగుతూ అట్లనే గట్టిగా ఉన్నారు. మళ్ళీ అట్లనే అనుకుంటాం మనం, ఏంటంటే మన తాతలకు ఏం కాలేదని. వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కోవిడ్ లాంటి ఎపిడమిక్ ఇంకోటి వస్తే తట్టుకునే బలం ప్రపంచానికి ఉందా? అండ్ వీఆర్ నాట్ రెడీ టు లూజ్ మోర్. లైఫ్ చేంజింగ్ మూమెంట్ టైప్ కేసెస్ ఏమైనా ఉన్నాయా? ఆల్మోస్ట్ 30 kgs he lost. ఓన్లీ స్కిన్ అండ్ బోన్ ఉందండి. అంటే ఇప్పుడు రైల్వేస్ నడిపేట వాళ్ళు గురక పెడితే వాళ్ళకి జాబ్ ఉండదా? మంచి సౌండ్ స్లీప్ లేకుండా అలాంటి వాళ్ళకి జాబ్ ఇవ్వరు. ప్రతి ఒక్కరికి పాయిజన్ అనేది బయట అగ్రికల్చరల్ ఫర్టిలైజర్ షాప్లో ఈజీగా దొరుకుతుంది. దెర్ దిస్ వన్ స్పెసిఫిక్ పాయిజన్, యూ వాంట్ సే ద నేమ్? ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ ద బ్రాండ్, బట్ పారాక్విట్ అనేది గడ్డి మందు. వాళ్ళకి ఇంత డెడ్లీ పాయిజన్ అనేది వాళ్ళకి కూడా తెలియదు, అవేర్నెస్ లేదు. Okay, so today we have one of the best pulmonologists, so Mr. Raghavendra Reddy. So Anna, namaste. హాయ్ సూర్య, థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. మస్తు రోజు రిక్వెస్ట్ చేస్తున్నా, ఫైనల్లీ అలా టైం ఇచ్చినాడు నాకు. కొద్దిగా బిజీ ఉండే. అంటే డాక్టర్స్ కాబట్టి ఇంకెప్పుడు పేషెంట్స్తోనే ఉంటారా? మాలాంటి మామూలు ప్రజలతో కలవరా? ఎట్లా? అలా ఏం లేదు, కాకుంటే మనకి ఎప్పుడు బిజీ ఉంటాము, ఎప్పుడు ఫ్రీ ఉంటాము. మనం ఒక టైం పెట్టుకున్నామంటే ఆ టైంకి అనుకుంటాం, కానీ ఏదో ఒక ఎమర్జెన్సీ కానీ ఏదో ఒక పేషెంట్ ఓపీకి రావడం కానీ వాళ్ళని అక్కడ పెట్టి వెయిటింగ్లో పెట్టి రావాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో యూ ఆర్ ఎ పల్మనాలజిస్ట్, అది కూడా నల్గొండలో. యు ఆర్ రన్నింగ్ ఆర్కే గ్యాస్ట్రో అండ్ చెస్ట్ క్లినిక్. సో హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద గ్యాస్ట్రో పార్ట్? Gastro is my wife, Dr. Kirti. Okay. She is a gastroenterologist. So she is taking part of the gastro. ముందే ప్లాన్ చేసుకున్నారా నల్గొండలో ఇట్లా సెటిల్ అయిపోదాం ముందు నుంచి అట్లా అని చెప్పేసి, లేకపోతే యూ హ్యాడ్ సమ్ అదర్ ప్లాన్స్? లేకపోతే నల్గొండ, ఎందుకంటే మీరు డాక్టర్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే యూ కెన్ మేక్ మోర్ మనీ, మంచి సెటిల్ అవ్వచ్చు, మంచి లైఫ్. వై నల్గొండ ఓన్లీ? యాక్చువల్గా నేను అంటే కీర్తి వెన్ షీ వాజ్ డూయింగ్ గ్యాస్ట్రో, తనకి పెద్ద అంటే షీ బిలాంగ్స్ టు నల్గొండ ఫ్రమ్ ద టౌన్. ఓకే. సో తను హైదరాబాద్లో గాంధీలో గ్యాస్ట్రో చేసేటప్పుడు ఐ యూస్ టు వర్క్ ఇన్ కార్పొరేట్స్. సో నేను ఆల్రెడీ ఫ్యూ కార్పొరేట్స్లో పనిచేశాను. సో నాకేంటంటే అప్పుడు అనిపించింది, సో ఐ థింక్ నా సర్వీసెస్ ఎక్కడైతే కావాలో అక్కడికి వెళ్తే ఇంకా బెటర్గా మన ఏదైతే నేర్చుకున్నామో, మనం ఏదైతే చదువుకున్నామో మనం బాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ సక్సెస్ కావచ్చు అని అనిపించింది. దెన్ అప్పుడు నేను అనుకున్నాను అన్నట్టు. సో ఈవెన్ కీర్తి అయితే తను బయట ఎక్కడ కార్పొరేట్లో చేయలేదు, డైరెక్ట్ తన గ్యాస్ట్రో అయిపోగానే నల్గొండకి రావడం జరిగింది ఇద్దరం. తను డైరెక్ట్ ఫ్రెష్, నేనేమో ఫ్రమ్ కార్పొరేట్. సో ఆ రెండు ఎక్స్పీరియన్సెస్ బాగా కలిసి వచ్చినాయి. ఓకే, సో కమింగ్ టు యువర్ మెయిన్ పార్ట్, యువర్ మెయిన్ ఫోర్టే పల్మనాలజిస్ట్. సో మీ దగ్గర మోస్ట్లీ వచ్చేది న్యూమోనియా కేసెస్, ఆ తర్వాత ఐ థింక్ స్మోకింగ్ కేసెస్, స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ క్యాన్సర్ కేసెస్ కానీ సిఓపిడి, ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్. సో మీరు ఇక్కడ నల్గొండలో మోస్ట్గా చూసే కేసెస్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే జనరల్గా మనం ఒక 100 people తీసుకుంటే మేజర్గా వచ్చే అలర్జీస్. ఓకే, దెన్ కమ్స్ టీబీ అనే బర్డెన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దెన్ కమ్ నిమోనియాస్. దెన్ మనకి లాస్ట్ ఏంటంటే ఇంకా వెరీ వెరీ రేర్ కేసెస్ చాలా ఉంటాయి, వేరే డిసీజెస్. అందుకోసమే దెర్ ఈజ్ టోటల్లీ ఒక ఆర్గాన్కి సపరేట్ స్పెషాలిటీ ఉంది, అంటే అంత బర్డెన్ ఉంది. ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతా, స్మోకింగ్ ఒక లాంగ్ టర్మ్లో చేసిన తర్వాత బంద్ చేస్తే లంగ్స్ మళ్ళీ సెట్ అవుతాయా? అది క్వైట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అది చాలా రీసెర్చ్ జరిగింది అందులో. సో ఒక పీరియడ్ వరకు అంటే ఎలా ఉంటుందంటే, మీరు ఒక స్మోకర్, మీ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఏ స్మోకర్, ఇద్దరు నడుస్తున్నారు. ఒక స్మోకర్ది ఏమవుతుందంటే తన లంగ్స్ అనేవి డిప్ అయిపోతుంది, గ్రాఫ్. ఓకే, డిప్ అవ్వకుండా వెళ్ళిపోతుంటుంది. నువ్వు ఒకవేళ మీ ఫ్రెండ్ని క్యాచప్ చేయాలంటే చాలా రోజులు కాదు, మేబీ ఏ ఇయర్ ఆర్ సో యూ షుడ్ రియలైజ్ క్విట్ స్మోకింగ్. దెన్ కొద్దిగా నువ్వు కష్టపడితే ఎక్సర్సైజ్ చేస్తే మేబీ మీ ఫ్రెండ్ని క్యాచప్ చేస్తావు గ్రాఫ్లో. లేకుంటే అట్లే కంటిన్యూ చేస్తే మీ ఫ్రెండ్ 70 years బతికితే నీ లంగ్స్ 50 yearsకే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో యూ విల్ డ్రాప్. సో లంగ్స్ మళ్ళీ రీగెయిన్ హెల్దీ అయ్యే కాన్సెప్ట్ లేదు. అంటే జనరల్గా ఎంతో అంత డ్యామేజ్ అయితే ఉంటుంది. ఈవెన్ యూ స్మోక్ ఎ సిగరెట్, ఎంతో అంత డ్యామేజ్ ఉంటుంది. అది మనకి రియల్ లైఫ్లో తెలియకపోవచ్చు.
బట్ యూ స్మోక్ ఫర్ 5 years, డెఫినెట్లీ ఎప్పుడైతే నీ ఏజ్ మోర్ దెన్ 50 అవుతుందో క్లియర్లీ యూ కెన్ సీ ద డిఫరెన్స్. నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. స్మోకింగ్ ఎక్కువ చేస్తే హార్ట్ అటాక్ వస్తుందా? ఎస్, హార్ట్ అటాక్ వస్తుంది, ఇంకా చాలా డిసీజెస్ వస్తాయి స్మోకింగ్ వల్ల, క్యాన్సర్స్ వస్తాయి. అండ్ అంటే మరి కొలెస్ట్రాల్ వల్ల కదా హార్ట్, బ్లడ్కి స్మోకింగ్కి సంబంధం ఎట్లా అని నేను అడుగుతున్నాను. అది చాలా అంటే అది ఫిజియాలజీ అంటాము చెప్పడం, అంటే దిస్ పోడ్కాస్ట్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ యూ మెడికల్ టర్మినాలజీ, బట్ యా డెఫినెట్లీ స్మోకింగ్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ రిలేషన్ విత్ హార్ట్ అటాక్స్. ఓకే, సో వేపింగ్ ఇవాళ రేపు యూత్ని అమ్మో సావ కొడుతున్న కాన్సెప్ట్. అసలు ఇంట్లో కూర్చొని కొట్టుకోవచ్చు, చిన్నపిల్లలని కొట్టుకోవచ్చు, అసలు పేరెంట్స్కి డౌట్ కూడా రాదు. హౌ డేంజరస్ ఈజ్ వేపింగ్? ఇట్ ఈస్ ప్రిటీ డేంజరస్ దెన్ స్మోకింగ్. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా డెడ్లీ ఉంటాయి. అంటే జనరల్గా మాట్లాడుకుంటే సింపుల్ టర్మ్స్లో మనం నిమోనియాస్ ఎక్కువ వస్తుంటాయి వాళ్ళకి, ఐఎల్డీస్ అంటాం. ఐఎల్డీస్ అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అంటాం. అవి టోటల్గా లంగ్స్ని మొత్తం డ్యామేజ్ చేసేస్తుంది, ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అన్నట్టు. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది వెస్టర్న్ కంట్రీస్లో ఆల్రెడీ ఈ అలారం రింగింగ్ అవుతుంది. సో యూ షుడెంట్ వ్యాప్ అని ఆల్రెడీ బ్యాన్ కూడా చేయడం జరిగింది కొన్ని కంట్రీస్లో. సో వేపింగ్ ఈజ్ ప్రిటీ డేంజరస్. ఇప్పుడు మన లంగ్స్ డ్యామేజ్ అయినాయి అని మనకు తెలియాలంటే ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఏముంటాయి? ఎర్లీ వార్నింగ్ సైన్స్ వచ్చి కాఫ్ ఒకటి, ఆయాసం రావడం, ఈ రెండు వెరీ ఎర్లీ సైన్స్. ఓకే, సో దీస్ ఆర్ మనకి చెప్తుంది అన్నట్టు నీ లంగ్స్ డ్యామేజ్ అవుతుంది అనేది. అన్న నాకు ఒక 2-3 ఫ్లోర్లు ఎక్కితే నాకు కూడా ఆయాసం వస్తుంది అన్న, అంటే ఇప్పుడు ఏందన్నట్టు? అంటే చేయాలి, టెస్ట్ చేయాలి నీకు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నపిల్లోడు ఉన్నాడు అనుకోండి, 10 years బాయ్, 1-2 kilometers ఈజీగా రన్నింగ్ చేస్తాడు. బట్ ఒక 25 years అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఒక 1 kilometer తర్వాత స్ట్రగుల్ అవుతారు. సో మన ఏజ్ బట్టి మన వర్క్ అనేది ఉంటుంది. ఒక 50 years ఉన్న వాళ్ళకి ఫాస్ట్ బ్రిస్క్ వాకింగ్ అనేది చాలు. వీ నీడ్ నాట్ సే నాకు ఉరికితే ఆయాసం అవుతుందంటే జనరల్గా అవుతుంది. కాకుంటే మీ ఏజ్ కంపారిజన్ చూస్తే ఒకవేళ నీకు నీ ఏజ్లో 1 kilometer ఉరకగలిగే స్టామినా ఉన్నా కానీ నువ్వు ఒక 1/2 kilometer ఉరుకుతున్నావు, దెన్ దెర్ ఈజ్ అ ప్రాబ్లం. లంగ్స్ అనేది ప్రాబ్లం ఉంటేనే ఆయాసం వస్తుంది. ఒకవేళ నాకు బాడీకి నాకు ఫిట్నెస్ లేదు, వర్కౌట్ చేయను, అందుకే నేను అలసిపోతున్నా, ఆ యాంగిల్లో కూడా చూడొచ్చు కదా? అంటే ఒబిసిటీ ఇంకా చాలా చాలా ఫ్యాక్టర్స్ డిటర్మిన్ చేస్తాయి. ఓకే, నాట్ ఓన్లీ మీ లంగ్స్ అని, బట్ దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. సో కానీ మినిమం వర్క్ అనేది నువ్వు చేయాలి నీ ఏజ్కి. సో ఆ మినిమం వర్క్కి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టెప్స్ ఎక్కేస్తే ఒక 1 floor స్టెప్ ఎక్కేస్తేనే నీకు ఆయాసం అవుతుంది అనుకోండి, దెన్ యూ షుడ్ థింక్ దట్ యువర్ లంగ్స్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్ అని. ఇప్పుడు యంగ్స్టర్స్ ఇంత స్మోక్ చేస్తే ఇంత ఎర్లీగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ఒకప్పుడు మన తాతలు పుట్టినప్పటి నుంచి బీడీలు కొట్టి 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 80s ఉన్నా సరే ఇంకా బీడీలు తాగుతూ అట్లనే గట్టిగా ఉన్నారు మళ్ళీ. సో హౌస్ ద డిఫరెంట్? అంటే ఇట్ ఈజ్ ఓన్లీ అదొక్కటే కాదు, స్మోకింగ్ అది డైరెక్ట్ రిలేషన్ కాదు. యాక్చువల్గా ఇప్పుడు మన జనరేషన్ ఉంది, మన జనరేషన్లో పొల్యూషన్, ఫుడ్, అడల్టరేషన్ అండ్ జెనెటిక్స్ ఇవన్నీ మారినాయి. క్లైమేట్ కూడా చాలా డ్రాస్టిక్గా మారింది. సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. సో అందుకోసమే మన బాడీస్ అనేవి కంపేర్ టు ద ఓల్డర్ బాడీస్ కొద్దిగా వీక్ అని చెప్పొచ్చు. అండ్ అట్లనే అనుకుంటాం మనం ఏంటంటే మన తాతలకు ఏం కాలేదని, వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాకుంటే అప్పుడు సైన్స్లో అంత అడ్వాన్స్మెంట్స్ లేవు అవి పికప్ చేసేటట్టు. సో ఎవరన్నా చనిపోయి ఉంటే న్యాచురల్ డెత్ అని అనుకుంటుండే వాళ్ళు. ఇట్ కుడ్ బి అ క్యాన్సర్ డెత్, ఇట్ కుడ్ బి అ కార్డియాక్ అరెస్ట్, నో వన్ న్యూ. యా, ఎస్, ఎనీథింగ్ కుడ్ హావ్ హ్యాపెన్. ఇప్పుడు స్మోకింగ్ వదిలేయడానికి మన దగ్గర ఏమేమి ఉన్నాయి? రీహాబిలిటేషన్స్, కొంచెం ప్యాచెస్. డస్ దోస్ ప్యాచెస్ రియలీ వర్క్? ఓకే, యాక్చువల్గా అంటే స్మోకింగ్ వదిలేయడానికి ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ అంటే దెర్ ఆర్, అంటే ఫస్ట్ వి స్టార్ట్ విత్ ప్యాచెస్, then with tablets and then with rehabilitation. Anything, whatever the treatment is, but it is only 50%. Okay. మా సైడ్ నుంచి 50%, స్మోకర్స్ సైడ్ నుంచి 50% ఉండాలా. ఏది ఎఫర్ట్, లైక్ దే షుడ్ బి కమిటెడ్. వాళ్ళకి భయం అనేది ఉండాలా. వాట్ ఫ్యూచర్ అంటే వాళ్ళకి ఏమేమి జబ్బులు వస్తాయో అనే భయం ఉండాలా. అండ్ వాళ్ళు రియలైజ్ కావాలా
ఓన్లీ దెన్ ద అదర్ 50 దిస్ 50 బోత్ విల్ వర్క్. కొంతమంది చాలామంది ఏమంటారంటే సార్ మీరు ఇవ్వండి చూస్తాను, నేను బంద్ చేయడం చూస్తాను, నేను ఆ ప్యాచెస్ పెట్టుకుంటా చూస్తా, నేను ఎంత బంద్ చేస్తానో చూస్తా అంటే నేను ఒకటే చెప్తాను, ప్యాచెస్ పెట్టుకుంటే ఆ సిగరెట్ అనేది భాషా సినిమాల్లో బయటకు వచ్చి పాడడం లోపలికి వచ్చి పాడడం ఏమి ఉండదు. సో ఓన్లీ ఇట్ విల్ మూడ్ ఏదైతే ఉంటుందో స్మోకర్స్కి దాన్ని స్టేబుల్గా ఉంచుతుంది. వాళ్ళకి ఫ్లక్చుయేషన్స్ లేకుండా, ఇరిటేషన్ రాకుండా, అన్నిటిని బ్లేమ్ చేయకుండా ఈ ట్రీట్మెంట్ అంటే హెల్ప్ చేస్తుంది, కూల్ డౌన్ చేస్తుంది బ్రెయిన్ని అడిక్షన్స్ వల్ల. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ నేను అది వేసేసుకుంటా స్మోకింగ్ చేస్తే కూడా నేను క్విట్ చేస్తా అనేది ఉండదు. సో 50% అంటే ద స్మోకర్స్ 50% ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ డాక్టర్స్ 50%. ఇప్పుడు హెల్దీ అండ్ సేఫ్ స్మోకింగ్ అనే కాన్సెప్ట్ ఏమైనా ఉందా? ఐ మీన్ వారానికి ఇట్లా 2 సిగరెట్లు, ఇక రోజుకి 1 సిగరెట్ ఇట్లా కొడితే ఏం పర్లేదు అనే టైప్? అలాంటి కాన్సెప్టే లేదు. యాక్చువల్గా ప్యాసివ్ స్మోకింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. రీసెర్చ్ ఎంతవరకు ట్రై చేసిందంటే ప్యాసివ్ స్మోకింగ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఈవెన్ బట్టల్లో లైక్ హస్బెండ్ స్మోక్స్, ఆయన బట్టల్లో ఉండే స్మోక్తోని కూడా పేషెంట్స్ ఎఫెక్ట్ అవుతారా అనే రీసెర్చ్ కూడా జరిగింది. ఎప్పుడైతే మన బట్టల్లో అంటే స్మోకింగ్ చేసినా కూడా బట్టల్లో స్మోక్ కొద్దిగా అబ్జార్బ్ అయిపోయి మళ్ళీ రిలీజ్ అవుతుంది. సో ఆ స్మోక్ వల్ల కూడా డిసీజెస్ వస్తాయా అని వస్తాయా? ఎస్, ప్రూవ్ అయింది. Oh my God. అంటే ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్. సో ఈవెన్ దట్ అంటే మీరు ప్యాసివ్ స్మోకింగ్ అంటే మీరు పక్క నుంచొని స్మోక్ చేసుకుంటే పీల్స్తే ప్యాసివ్ స్మోకింగ్ కాదు. మన బట్టల్లో మనం స్మోక్ చేసి వెళ్ళిపోయినాక ఆ రూము అది కొన్ని రోజుల వరకు అందులోనే ఉంటుంది స్మోక్. సో అలా ప్యాసివ్ స్మోకింగ్కి చాలా డెప్త్ ఉంది. ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, సిటీలు పెద్దగా అవుతున్నాయి, గాలి మొత్తం కంపు అవుతుంది. సో హౌ ఇస్ దిస్ ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్టింగ్ అస్? చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎయిర్ పొల్యూషన్ వల్ల. దట్ ఈస్ ఐ మీన్ బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ లంగ్స్ ఆర్ హార్ట్ ఆర్ ఐస్ ఆర్ నాట్ లైక్ దాట్, ఈవెన్ హెయిర్ నుంచి నెయిల్ వరకు కూడా ఎఫెక్ట్ అవుతున్నది పొల్యూషన్ వల్ల. అండ్ ఇఫ్ యూ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ తీసుకుంటే, ఢిల్లీలో ఆల్మోస్ట్ ఈ ఒక 10 years నుంచి మనం చూస్తున్నాం కదా, పీక్ అని ఇదని అసలు ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడం ఇదంతా సో సివియర్. సో ఇప్పుడు ఏ స్టేట్కి వచ్చిందంటే ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ది నార్మల్ పాపులేషన్, చిల్డ్రన్స్, అడల్ట్స్ కూడా సంథింగ్ రిలేటెడ్ టు పొల్యూషన్తోని బాధపడుతున్నారు. సో ఇప్పుడు మనకి అంటే డైరెక్ట్గా తెలుస్తుంది. సో పొల్యూషన్ డైరెక్ట్ ఎఫెక్ట్ అనేది మనం చూస్తున్నాం. సో ఇట్స్ నాట్ దట్ నేను ఢిల్లీలో ఉన్నా నాకు 20 years తర్వాత ప్రాబ్లం అయిందని. 20 years కాదు, 20 daysలోనే మనకి దాని ఎఫెక్ట్స్ తెలుస్తున్నాయి. సో సచ్ అ సివియర్ పొల్యూషన్ ఉంది కాబట్టి సో మనకి ఎంబడే తెలుస్తున్నాయి. సో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి పొల్యూషన్కి మన బాడీ పైన. మొన్న ఒక మీమ్ చూసిన, క్రికెట్ మ్యాచ్ ఆస్ట్రేలియా ఆర్ సమ్ అదర్ అబ్రాడ్ కంట్రీలో క్రికెట్ మ్యాచ్ అవుతున్న ఆ సీన్ లైవ్ కవరేజ్, ఇండియాలో IPL జరుగుతున్న లైవ్ కవరేజ్. లిటరల్ ఎట్లా అంటే స్క్రీన్ లో తేడా ఉంది. మీమ్ పైన హెడ్డింగ్ ఏముందంటే ఇట్స్ నాట్ ద కెమెరా క్వాలిటీ, ఇట్స్ ద పొల్యూషన్. ఎస్, విజిబిలిటీ. అందుకోసమే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తారు పీక్ సీజన్స్లో. సో ఆబ్వియస్లీ అది కెమెరాలో కూడా క్యాచ్ చేయొచ్చు. చాలా దారుణంగా ఉంది అట్లయితే మన పరిస్థితి. కానీ వరి మనం నల్గొండలో ఉన్నాం కదా, మన నల్గొండ ఈజ్ సెకండ్ క్లీన్లీ. నల్గొండ మొత్తం ఇండియాలోనే సెకండ్ ప్లేస్ లో వచ్చిన టౌన్ ఆర్ డిస్ట్రిక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో వీ హ్యావ్ చూస్ అ గుడ్ ప్లేస్ టు లివ్. ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ లో వీఆర్ నెంబర్ 2 బ్రో. ఇప్పుడు బ్రీతింగ్ ఇష్యూస్ ఏవైతే వస్తున్నాయో అవి స్లీప్తో ఏమైనా అనుసంధానమై ఉంటాయా? ఐ మీన్ లైక్ స్లీప్, డస్ ఇట్ హ్యావ్ ఎనీ ఫ్యాక్టర్స్ లైక్ బ్రీతింగ్? స్లీప్ రిలేటెడ్ డిజార్డర్స్లో మెయిన్గా ఏం జరుగుతుందంటే మనకి ఎప్పుడైతే దానికి కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెయిన్గా ఒబిసిటీ. ఇండియాలో మనకు లగ్జరీ పెరిగింది, కార్స్, బైక్స్ అసలు నడవట్లేదు, నో ఎక్సర్సైజ్, అండ్ వారానికి 5 సార్లు బిర్యానీ తింటున్నాము, కోకోకోలా తాగుతున్నాము. సో ఇవంతా ఎక్కడ పోతుంది? మన ఫ్యాట్ లాగా ఏర్పడుతుంది మన బాడీలో. సో మెయిన్గా బెల్లీ ఫ్యాట్, నెక్ ఫ్యాట్, దీస్ ఆర్ 2 reasons ఫర్ స్లీప్ రిలేటెడ్ డిజార్డర్స్. ఓకే, బ్రీతింగ్ డిజార్డర్స్. సో ఏమవుతుందంటే ఈ స్లీప్ డిజార్డర్స్లో గాలి పీల్చుకున్నప్పుడు మనకు గురక వస్తుంది. అదేంటంటే మనకు గాలి అనేది చిన్న
స్మాల్ హోల్లో నుంచి వెళ్తుంటే మనకు అట్లా గురక వచ్చినట్టు అవుతుంది. సో దానివల్ల బ్రెయిన్కి సరిగా ఆక్సిజన్ అందక అది మొత్తం ఒక ప్యాటర్న్ని డిస్టర్బ్ చేసేస్తుంది, స్లీప్ ప్యాటర్న్ని. దానివల్ల మనకి వెరీ వైడ్ వెరైటీ ఆఫ్ డిసీజెస్ వస్తున్నాయి. మెయిన్గా హైపర్ టెన్షన్, డయాబెటీస్, కార్డియాక్ అండ్ న్యూరో లైక్ పెరాలసిస్ అండ్ లంగ్స్లో సిఓపిడి, ఎయిర్వే డిసీజెస్, మన హార్ట్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నట్టు. సో ఈవెన్ మెంటల్ హెల్త్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈ స్నోరింగ్ అంటే అది ఎలాంటి వాళ్ళకి వస్తుంది జనరల్గా? అది ఈవెన్ 17-18 ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ కావచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ బిఎంఐ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అండ్ కొన్నిసార్లు నీ నెక్ అనాటమీ అంటే నీ బాడీలో అనాటమీ అంటే ఎలా ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, గొంతు ఎలా ఉండాలి. కొంతమందికి ఏంటంటే నార్మల్ మెజర్మెంట్స్ కాకుండా కొద్దిగా క్రౌడింగ్ అంటే కొద్దిగా నెక్ చిన్నగా ఉండడము, ముక్కు మూసుకుపోవడము, అలా ఉన్నప్పుడు ఇలాంటి డిజార్డర్స్ వస్తాయి. అండ్ డూ యూ నో దట్ మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్, జనరల్లీ యూ స్పీక్ ఆఫ్ యాక్సిడెంట్స్, మన వాళ్ళు అంటే హౌ డూ దే డిస్క్రైబ్ ఇస్ నిద్రపోతుంటే కళ్ళు మూసుకోపోతుంది. లేదు నేను అంత జాగారం చేశాను, అసలు పడుకోలేదు, జస్ట్ నేను పోతున్నప్పుడు జస్ట్ ఇట్లా కళ్ళు మూసాను, యాక్సిడెంట్ అయిపోయింది అని అంటారు. బట్ ద రియల్ థింగ్ ఈజ్ అలా కళ్ళు మూస్తే కాదు, కొంతమందికి స్లీప్ డిజార్డర్ ఉన్నప్పుడు వాళ్ళు నిద్రను ఆపుకోలేరు. ఓకే, మాట్లాడుతుంటూ కూర్చొని కూడా పడుకునే వాళ్ళు ఉంటారు. సో ఇది షార్ట్ టర్మ్ అంటే ఈ యాక్సిడెంట్స్ అనేది ప్రిటీ వెరీ సీరియస్ ప్రాబ్లమ్స్ విత్ స్లీప్ డిజార్డర్స్. సో ఇఫ్ యూ సీ లైక్ వెస్ట్రన్ కంట్రీస్, వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్న వాళ్ళకి, బస్ డ్రైవర్స్, ఏరోప్లేన్స్ నడిపించే వాళ్ళకి, పైలట్స్, రైల్వే పైలట్, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఒక టెస్ట్ చేస్తారు, స్లీప్ క్వాలిటీ ఎట్లుంది, వీడేమన్నా గురక కొడుతున్నాడా, అండ్ ఆర్ దే స్లీపింగ్ వైల్ ట్రైన్ నడిపిస్తుంటే, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేస్తామన్నట్టు. దాన్ని పాలిసోమ్నోగ్రఫీ అంటాం. అంటే ఇప్పుడు రైల్వే అంటే ఇప్పుడు రైల్వేస్ నడిపేటోళ్ళు వాళ్ళు గురక పెడితే వాళ్ళకి జాబ్ ఉండదా? అంటే మేము టెస్ట్ చేస్తాం పాలిసోమ్నోగ్రఫీలా. సో గురక పెట్టినప్పుడు దానివల్ల తన నిద్ర డిస్టర్బ్ అయిపోయి మంచి సౌండ్ స్లీప్ లేకుంటే అలాంటి వాళ్ళకి జాబ్ ఇవ్వరు. ఎందుకంటే వెన్ యూ డోంట్ హ్యావ్ అ సౌండ్ స్లీప్, నువ్వు బండి నడుపుకుంటూ, కార్ నడుపుకుంటూ, ఏరోప్లేన్ నడుపుకుంటూ పడుకుంటే దెన్ ఇట్ విల్ లీడ్ టు డిజాస్టర్. ఐ డోంట్ నో దిస్. కోవిడ్ వల్ల చాలా మందికి ఇంకా లంగ్ ఇష్యూస్, బ్రీతింగ్ ఇష్యూస్, అంటే లైఫ్ లాంగ్ ఇంపైర్మెంట్ అయిపోయింది కదా. ఒక్కసారి ఇంకా కోవిడ్ వచ్చి ఉంటే వాళ్ళకి ఏదో కాంప్లికేషన్ ఖచ్చితంగా ఉంటుంది కదా. అంటే డిపెండ్స్ అన్నట్టు. ఇప్పుడు మనం అప్పుడు చూస్తే కోవిడ్ అప్పుడు చాలామందికి సిటీ స్కాన్స్ చేయించేది. కొంతమందికి ఏమో టెంపరీ ఎఫెక్ట్స్ ఉండేవి, లైక్ మేబీ కొంతమంది 2-3 months ఆక్సిజన్ పెట్టుకున్న తర్వాత రికవర్ అయిపోయారు, ఆర్ ఫ్యూ డేస్ లైక్ దట్. బట్ కొంతమంది కేసెస్ వెరీ సీరియస్, లైక్ వాళ్ళకి ఫైబ్రోసిస్ అంటాం. ఫైబ్రోసిస్ అంటే మనకి ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఎట్లయితే మరకలు పడిపోతాయో, లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడు అలా ఫైబ్రోసిస్ అయిపోతుంది అన్నట్టు. సో దోస్ ఆర్ పర్మనెంట్. కొంతమంది ఇప్పటికి కూడా ఇఫ్ యూ సీ దే నీడ్ ఆక్సిజన్ ఫర్ సర్వైవల్. సో అంటే ఆక్సిజన్ని 20 hours పెట్టుకోవడం అనేది ఇప్పటికి కూడా జరుగుతుంది. అండ్ దానివల్ల చాలా డ్యామేజ్ అయినాయి చాలామంది లంగ్స్. కోవిడ్ లాంటి ఎపిడమిక్ ఇంకోటి వస్తే తట్టుకునే బలం ప్రపంచానికి ఉందా? అది చాలా కష్టం. అంటే తట్టుకునే బలం అనే దానికన్నా వీ లాస్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ కోవిడ్ అండ్ వీఆర్ నాట్ రెడీ టు లూజ్ మోర్, ఐ థింక్. సో ఆ సిచ్యువేషన్ రావద్దని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కడు బయటికి వెళ్తున్నప్పుడు పొల్యూషన్ అని చెప్పేసి మాస్క్ వేసుకొని పోతున్నాడు. డస్ మాస్క్ రియలీ హెల్ప్? మాస్క్ జనరల్గా కాపాడుతాయి. బెటర్ ఏంటంటే N95 మాస్క్ వేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఇంకా బెటర్ వేస్లో చాలా డిసీజెస్ని రాకుండా కాపాడుతుంది. ఇప్పుడు ఇంటి పక్కన చెత్త తగలబెట్టి వెళ్ళిపోతాడు. ఈ రైస్ మిల్లోడు అర్ధరాత్రి అయితే అదేదో మొత్తం పొగ వదులుతాడు. సో ఈ వచ్చే చిన్న చిన్న పొగ అంతా కూడా ఏదైనా తగలబెడితే వచ్చే పొగ కూడా ఈజ్ దట్ హార్మ్ఫుల్? ఎందుకంటే మనం దాంట్లో అట్లీస్ట్ 15-20 minutes ఉంటాం ఆ స్మెల్ అంతా పీల్చుకుంటా. ఆ చిన్నది కూడా మనకు పడదు ముక్కలకి. ఈజ్ దట్ హార్మ్ఫుల్? ప్రిటీ హార్మ్ఫుల్. అలాంటివి బర్స్ రెగ్యులర్గా మనం పీల్చుతుంటే మేబీ మంత్స్లోనే యూ విల్ సీ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. అండ్ ఈవెన్ ద స్మోక్, ఇండస్ట్రీ స్మోక్, అవన్నీ కూడా చాలా డేంజరస్. దే ఆర్ నాట్ సపోజ్ టు ఇన్హేల్. మనం పీల్చొద్దు. ఒక డాక్టర్గా యూ సీన్ సో మెనీ కేసెస్. ఇట్లా లైఫ్ చేంజింగ్ మూమెంట్ టైప్ కేసెస్ ఏమైనా ఉన్నాయా? అరే ఈ దెబ్బతోనే నాకు కళ్ళు తెరుచుకపోయినాయి ఆ టైప్స్?
అలా చాలా ఉన్నాయి. కాకుంటే నేను ఓపెన్ అంటే కళ్ళు తెచ్చుకునే దానికన్నా ఐ ఫెల్ట్ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్ అనేది ఒకటి అనిపించింది ఒక కేసులో. ఒక సింగిల్ చైల్డ్ ఫ్యామిలీ, అంటే వాడు లైక్ 17-18 years, వెరీ గుడ్ హ్యాబిట్స్, అండ్ నాట్ 20 సమ్ mid-20sలో హీ హ్యాస్ వెరీ గుడ్ హ్యాబిట్స్, ఈజ్ వెరీ ఒబీడియంట్, డజంట్ స్మోక్, నాన్ వెజ్ తినడు, ఈ సైకిల్స్ అంటే మ్యారథాన్ ఇవన్నీ అంటాం కదా. సో ఈ గోస్ రెగ్యులర్లీ సైక్లింగ్ 30 kilometers ఈజీగా చేసేస్తాడు. వన్ ఫైన్ డే ఈ కేమ్ టు అవర్ ఓపీడీ. సో చూస్తే లంగ్స్లో నిమోనియా లాగా వచ్చింది. సో మిలియరీ టీబీ అని ఒక ఎంటిటీ ఉంటుంది. అందులో ఏంటంటే లంగ్స్ మొత్తం 2 సైడ్లు టీబీ వచ్చేస్తుంది. బట్ ఐ నెవర్ సా సంథింగ్ లైక్ దట్ బిఫోర్. సో అంత ఫిట్ పర్సన్, జనరల్గా మిలియరీ టీబీ అనేది చాలా బ్యాడ్ హైజీన్, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, డయాబెటీస్, హెచ్ఐవి ఇలాంటి కేసెస్లో చూస్తాం. బట్ దట్ ఫెలో వాజ్ జెమ్, ఎవ్రీథింగ్, టోటల్ రోల్ మోడల్ అన్నట్టు. అలాంటి వాడికి వచ్చింది. సో వచ్చి తనకి 2 సైడ్లు ఊపిరితిత్తులు 2 సైడ్లు పగిలిపోయింది. అంటే మన లంగ్స్ అనేవి బెలూన్స్ లాగా ఉంటాయి. కొన్నిసార్లు ఏమైతాయంటే పల్సపడిపోయి ఇన్ఫెక్షన్స్ వల్ల పగిలిపోతాయి అన్నట్టు, నిమోథోరాక్స్ అంటాం. సో అబ్బాయికి 2 సైడ్లు ట్యూబ్స్ పెట్టాల్సి వచ్చింది. అండ్ యూజువల్లీ వి సీ లైక్ మ్యాక్స్ 2 days 3 daysలో తగ్గిపోతుంది. బట్ అబ్బాయికి ఆల్మోస్ట్ మేము 4 months హాస్పిటల్లో ఉంచుకున్నాం. యూ కెన్ జస్ట్ థింక్ వాట్ వాజ్ హిస్ బిల్. పాపం దో హీ వాజ్ ఫ్రమ్ ఐటీ కంపెనీ, బట్ హిస్ బిల్ హ్యాస్ ఎక్సీడెడ్. అండ్ నాట్ ఓన్లీ దట్, బట్ హౌ మచ్ పెయిన్ హీ మస్ట్ హ్యావ్ టేకన్, బికాజ్ హీ వాజ్ కర్సింగ్ లైక్ ఎప్పుడు పోయినా సార్ నాకు ఎందుకు వచ్చింది, నేనేం తప్పు చేసినా నాకు ఎందుకు వచ్చింది, అంటే షెల్ ఐ చేంజ్ ఎనీవేస్ కెన్ ఐ చేంజ్ మై లైఫ్ స్టైల్ అని అడిగాడు. సో ఐ హ్యావ్ నో ఆన్సర్. సో ఐ ఫెల్ట్ అట్ దట్ టైం ఎందుకు వచ్చిందో నాకే అర్థం కాలేదు. అసలు నేచర్ అనేది అసలు ఏంటి అనేది అర్థం కాలేదు. అంత కరెక్ట్. ఫైనల్లీ ఆఫ్టర్ 4 months వీ డిశ్చార్జ్డ్ అండ్ హీ కేమ్ బ్యాక్. ఆల్మోస్ట్ 30 kgs హీ లాస్ట్. ఓన్లీ స్కిన్ అండ్ బోన్ ఉంది ఆయనకి. సో అది ఆ కేసు గుర్తొచ్చినప్పుడు కాస్త నాకు కెన్ హీ సర్వైవ్ అంటే హెల్దీ లైఫ్? అబ్సల్యూట్లీ నార్మల్, టోటల్లీ క్యూర్డ్ ఆఫ్ డిసీజ్. అంటే ఇప్పుడు లంగ్స్ కి ఏమైనా అయినా సరే మీకు అక్కడికి వస్తారు, ట్యూబ్లు పెట్టేస్తారు, ఒక మ్యాక్స్ 3-4 months లో సెట్ అయిపోతాం. దట్ వాజ్ రేర్ ఎంటిటీ. టీబీ అలా చేయడం అనేది వెరీ రేర్ ఎంటిటీ. అండ్ జనరల్లీ టీబీ అనే దానికి మనం ఏం పెద్ద ప్యానిక్ కావద్దు. సో అబ్బాయి దాంట్లో కూడా మేము ప్యానిక్ కాలే. బట్ ఓన్లీ థింగ్ ఈస్ అంత లేట్గా రెస్పాండ్ అయ్యాడు కదా. ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఏమంటారు బుక్స్ అండ్ నాలెడ్జ్. టీబీ అనేది జెనెటికల్గా వచ్చే అవకాశం ఉందా? ఎస్, టీబీ అనేది కొన్ని ఫ్యామిలీస్లో జెనెటికల్గా వాళ్ళు మోర్ ప్రోన్ టు దట్ టు గెట్ టీబీ. సో యా ఐ సీ రొటీన్లీ ఇన్ మై ప్రాక్టీస్. ఒక టీబీ ట్యూబర్క్యులస్ అనేది ఒకప్పుడు చాలా డేంజరస్ డిసీజ్ కదా. ఐ మీన్ లైక్ అరే వచ్చిందంటే ఊరికి పారిపోతుండే జనాలు. ఐ మీన్ ఓల్డ్ మూవీస్లో చూసినప్పుడు కానీ లేకపోతే ఓల్డ్ స్టోరీస్ చదివినప్పుడు కానీ అంత సీరియస్ది అయితే దాని గురించి ఎక్కువ ప్యానిక్ ఎక్కడ ఉండదు ఎందుకు? వై వీ డోంట్ హియర్ అబౌట్ దట్ మచ్? యాక్చువల్గా అంటే అప్పుడు మీరు ఓల్డ్ మూవీస్లో చూస్తే వాట్ ఈస్ అ క్లాసికల్ సిమ్టమ్? దగ్గు, రక్తం పడేది, పేషెంట్ చచ్చిపోతాడు. దట్ వాజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ టీబీ. అంటే అది రక్తం పడతాడు, చనిపోతాడు. సో అదే రక్తం పడిందంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలి అది టీబీ సినిమాలో. కొన్నిసార్లు చెప్పరు, మనం అర్థం చేసుకోవాలి. సో బట్ అదేంటంటే టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. అప్పటికిప్పటికి చాలా వెరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, వెరీ అడ్వాన్స్ డయాగ్నోసిస్ వచ్చాయి, అండ్ 100% క్యూరబుల్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం వెరీ ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే మనకేమి అంటే దాని ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ ఏం లేకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు మనం. వై ఆర్కే గ్యాస్ట్రో అండ్ చెస్ట్ హాస్పిటల్? సో వై పీపుల్ షుడ్ కమ్ టు ఆర్కే గ్యాస్ట్రో అండ్ చెస్ట్ హాస్పిటల్? వాట్ డూ యూ హ్యావ్? ఇప్పుడు ఆర్కే గ్యాస్ట్రో అండ్ చెస్ట్ హాస్పిటల్ తీసుకుంటే నల్గొండలో ఇట్ హ్యాస్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రోలో తీసుకుంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ కానీ ఎండోస్కోప్స్, కొలోనోస్కోప్స్, మళ్ళా అలాంటి
స్కాన్స్ ఇవన్నీ ఫైబ్రో స్కాన్ ఇవన్నీ కూడా లేటెస్ట్ దీస్ ఆర్ ద లేటెస్ట్ టూల్స్ టు ఐడెంటిఫై సమ్ డిసీజెస్ ఇన్ దట్ స్పెషాలిటీ. ఇన్ ద సేమ్ వే నా స్పెషాలిటీ తీసుకుంటే వీ హ్యావ్ పిఎఫ్టీస్, బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, ఈబస్. సో ఇలాంటి ఇప్పుడు యూ మస్ట్ బీ హియరింగ్ ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఇంటర్వెన్షనల్ అంటే ఏంటి అంటే వీ ఇంటర్వీన్ విత్ సమ్ ప్రాబ్లమ్స్. అంటే మనం ఎండోస్కోపీ ద్వారా సర్జరీస్ చేయడము అండ్ కొన్ని సర్జరీస్ చేసి దాని బయాప్సీస్ తీయడం, ఇలాంటివన్నీ ఇంటర్వెన్షన్స్ అంటాం. సో ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి సో ఐ థింక్ ఎవ్రీథింగ్ అట్ సింగిల్ ప్లేస్. దట్ ఈస్ వై ఐ థింక్ ఆర్కే గ్యాస్ట్రో అండ్ చెస్ట్ ఈజ్ అ best place to come and get diagnosed gastro and chest services ki best place. సో లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఆ పేషెంట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాడా? Yes, lung transplant is a very latest science and very promising and I'm pretty excited. Dani evolution చూసి I'm pretty excited because see some cases ఉంటాయి అంటే లైక్ ఐఎల్డీస్, కొన్ని పాయిజన్ కేసెస్ ఉంటాయి. మన డిస్ట్రిక్ట్లో చాలా కామన్ అది పారాక్విట్ పాయిజనింగ్ అంటాం. సో ఇఫ్ యూ టేక్ మోర్ దెన్ 5 to 10 ml, డెత్ ఈస్ 100% కంపల్సరీ. ఇట్ ఈస్ 100% ఇట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు డై. అలాంటి కేసెస్ని కూడా కొన్నిసార్లు మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ వల్ల బతికించడం. అండ్ ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్లో ఈవెన్ మన డిస్ట్రిక్ట్ నుంచి కూడా రీసెంట్గా దేర్ వాజ్ అ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఫర్ పారాక్విట్ పాయిజనింగ్, ఎ యంగ్ బాయ్. వితౌట్ దాట్ ఐ థింక్ ఆయన సర్వైవ్ అయ్యే లంగ్స్ ఈజీగా దొరుకుతాయా మరి? సమ్మన్ బ్రెయిన్ డెడ్ డొనేట్ చేసినప్పుడు అప్పుడే కదా జరిగేది. ఇప్పుడు చూస్తే అందరూ ఆర్గాన్ డొనేషన్ అనే క్యాంపెయిన్ని రన్ చేస్తున్నారు చాలా చక్కగా. అన్ని ఐ లంగ్స్ ఆర్గాన్ డొనేషన్ చేయండి అని అండ్ డ్రైవ్ తీసుకొస్తున్నారు. ఈవెన్ స్టూడెంట్స్లో ముందే అంటే ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా డెత్ అయితే మన ఆర్గాన్స్ని వేస్ట్గా కాల్చేయకుండా దాన్ని ఎవరికో ఒకరికి లాభపడేటట్టు ఈ డ్రైవ్ అనేది జరుగుతుంది. అండ్ ఎస్, ఇప్పుడు మీరు చూస్తే హైదరాబాద్లో లాంటి సిటీస్లో ఎవ్రీడే హియర్ ఆర్ దేర్ లంగ్, హార్ట్, కిడ్నీ ఏది కూడా మన బాడీలో ఆల్మోస్ట్ ఏ ఆర్గాన్ని కూడా వేస్ట్ కాకుండా వీఆర్ యూటిలైజింగ్ ఇట్ ఫర్ ట్రాన్స్ప్లాంట్. And it is a very upcoming speciality and things are changing and వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎస్, సో దే ఆర్ హ్యాపీ. ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి పాయిజన్ అనేది బయట అగ్రికల్చరల్ ఫర్టిలైజర్ షాప్లో ఈజీగా దొరుకుతుంది. దెర్ ఇస్ దిస్ వన్ స్పెసిఫిక్ పాయిజన్, యూ వాంట్ సే ద నేమ్? యా, దట్ ఈస్ పారాక్విట్. అంటే బ్రాండ్ పేరు అంటే ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ ద బ్రాండ్, బట్ పారాక్విట్ అనేది గడ్డి మందు. ఓకే, పాపం చాలామంది అవైలబిలిటీ బికాస్ సమ్ స్టేట్స్ డజంట్ సేల్ ఇట్ ఆఫ్ ద కౌంటర్. దానికి ఈవెన్ మనకి ఎట్లయితే డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ ఉండదో వాళ్ళ అగ్రికల్చర్ ఆఫీసరో ఎవరో ప్రిస్క్రైబ్ చేస్తేనే ఇచ్చేటట్టు అలా ఉన్నాయి. అండ్ సమ్ స్టేట్స్ ఇట్ ఈస్ బ్యాండ్ ఆల్సో. మన దగ్గర ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్. ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోవచ్చు. అండ్ honestly we see 2 to 3 cases of paraquat poisoning every month, not year but it is month. అలా వాళ్ళకి ఇంత డెడ్లీ పాయిజన్ అనేది వాళ్ళకి కూడా తెలియదు, అవేర్నెస్ లేదు ఫార్మర్స్. సో పారాక్విట్ అనేది ఎంత డెడ్లీ పాయిజనో అందరికీ అవేర్నెస్ లేదు. బట్ జస్ట్ డోంట్ వెళ్ళి ఇట్లా తెచ్చేసుకొని ఏదో చేద్దామని మాత్రం చేయకూడదు. ఇట్స్ వెరీ డెడ్లీ. యా, ఈవెన్ వీ హ్యావ్ సీన్ సమ్ చిన్నపిల్లలు ఆడుకుంటూ అందులో వాళ్ళు ఏం చేస్తారు, స్ప్రైట్ బాటిల్లో పోసి స్టోర్ చేస్తారు. ఇది స్ప్రైట్ ఏమో అని చెప్పి తాగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో యా, దట్ ఈస్ అబౌట్ పారాక్విట్. All right, Anna, thank you so much for coming. Thank you, Surya. Thank you so much for so many insights. I wish you all the best for your business and for your doctor life and for your family and your personal life. So, see you soon again. థ్యాంక్ యూ సూర్య. మనం ఇంకా ముందు చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసావు నువ్వు ఈ పోడ్కాస్ట్తోని. సో ముందు Let's do so many. థ్యాంక్ యూ.